తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎండలతో విలవిలలాడుతున్నారు. ఇక ముందు ముందు ఎండాకాలాన్ని తలుచుకుంటేనే భయపడుతున్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ఒక చల్లని కబురు చెప్పింది. ఏపీలో 2 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఛత్తీస్గఢ్పై ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు ఆ పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాదు దక్షిణ తెలంగాణ మరియు ఆ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒక ద్రోణి ఇప్పుడు దక్షిణ తెలంగాణ మరియు పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని, దీని ఫలితంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. అంతేకాదు మరికొన్ని జిల్లాలలో వర్ష ప్రభావం కొనసాగుతుందని, అయితే ఇదే సమయంలో ఎండలు కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ వాతావరణ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇటు తెలంగాణ రాష్ట్రంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలోనూ రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి.